హాయ్ అండి. ఇది మా మిరప తోటకి బాగా వైరస్ వచ్చింది. ఇది జెమినీ వైరస్ అంటారు కదా, జెమినీ వైరస్, ఇంకా బొబ్బర వైరస్ అని, ఈ పిచ్చి ముడత, ఎర్రి ముడత, గజ్జి ముడత, ఇట్లా రకరకాలుగా అంటుంటారు. ఇది వచ్చింది. ఇదిగో చూడండి, ప్రతిదీ ఎగురు వస్తుంది కానీ ఇట్లా ముడుచుకుంటున్నది. ఇంతకుముందుకు దీనికి బేయర్ కంపెనీ వాళ్ళది ఓబరాన్, ఇంకా పోలీస్ అనేటువంటి 2 మందులు కొట్టాను. ఇంకా అంతకుముందుకు ఏమో సిమిడోస్, ఇంకా అంతకుముందుకు ప్లెసివా, ఇట్లా అన్నీ కంపెనీ మందులు ఎక్కువ రేటే కొడుతున్నాను. అయినా కూడా ఇది ఇలాగే ఉండిపోయింది. ఇది నవంబర్ నెలలోనే ఎగురు అనేది ఆగిపోయింది పూర్తిగా. ఆకు ముదురు వచ్చిందనమాట, ముదురాకు వచ్చింది. ఇప్పుడు ఎగురు వస్తుంది. ఇప్పుడు December 5th కదా, ఇప్పుడు ఎగురులు అనేది వస్తుంది. వచ్చినట్టు ఇట్లా ముడుచుకుంటుంది ఇది. ఇంకా దీని మీద పండ్లు ఉన్నాయన్నమాట. ఫస్ట్ ఒకసారి వేసినాము, ఇంకా రెండోసారి రాలేదు వీటిని. ఇక మూడో కాపు వస్తే బాగుండేది, కానీ రాలేదు. రాకుండానే ఇట్లా వైరస్ వచ్చింది. ఈ 2 సార్లకు దీనికి పెట్టుబడి మందం వస్తాయో తెలియదు. పెట్టుబడి బాగా అయింది ఎక్కువ, ఎందుకంటే ఎక్కువ రేటు మందులు కొట్టాను. మళ్ళీ ఈ తోట కూడా ఇదే ఫస్ట్ టైం అన్నమాట నేను పెట్టడం. కొంచెం అనుభవం లేక కూడా కొంత పోయింది. ఇలా చూడండి, అంతా ఇట్లాగే ఉంది. ఇదివరకు పెట్టిన వాళ్ళ సలహాలు తీసుకుంటూ, ఇంకా మందుల పేర్లు వాళ్ళని తెలుసుకొని ఇట్లా స్ప్రే చేసేవాడిని. అట్లా ఎవరు చెప్తే వారికి పెట్టేసరికి అట్లా రేటు కూడా ఎక్కువ అయిపోయింది, పెట్టుబడి రేటు ఎక్కువ అయిపోయింది. ఇట్లా చూడండి, అన్నీ ఇలాగే వస్తున్నాయి, కానీ ఇది కాస్తుందో కాయదో తెలియదు. ఇట్లా చూడండి, ప్రతిదానికి పువ్వు వస్తుంది, కానీ అది రాలిపోతున్నాయి అన్నమాట ఈ వైరస్ వల్ల. ఇది తేజ రకం, తేజాలో యశస్విని అనేటువంటి వెరైటీ ఇది. ఇట్లా చెట్టు కూడా బాగా హైటే పెరిగింది, 2 ఫీట్లు 3 ఫీట్లు పెరిగి ఇట్లా అన్ని కింద పన్నాయి అన్నమాట. కాయ వజన్కి, ఫస్ట్ కాపు, సెకండ్ కాపుకి మండలన్నీ కిందికి పెరిగినాయి. ఇప్పుడు మళ్ళీ ఒక కాపు వస్తే బాగుండేది. ఇప్పుడు రేటు కూడా లేదు అంత, రేట్ ఎక్కువ ఉన్నా బాగుండేది ఉన్న కాయలకైనా. ఇట్లా ఎంత లాస్ అయ్యేటట్టు ఉంది ఇది. చూడండి, ఇట్లా అన్నీ కాపులు వచ్చి కొసమండలకు కాయలు పడి ఇట్లా అన్నీ ఇట్లా ఊరిగినాయి అనమాట. ఊరినా కూడా అట్లాగే ఇంక కంటిన్యూగా ఇప్పటి జనవరి దాకా ఉంటే రెండో కాపు కూడా వచ్చి ఉండేది, కానీ కంటిన్యూగా లేకపోవడం వల్ల కొంత లాస్ వచ్చింది. థ్యాంక్ యూ.